వీసా హోల్డర్స్ కి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జాబ్స్. సో డాలస్ లో బిఫోర్ కోవిడ్ అయితే డెఫినెట్ గా హెవీగా జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఒక జాబ్ వెళ్ళిపోతే ఇంకో జాబ్ పక్కా వచ్చేది, అన్ని జాబ్స్ ఉండేవి. అండ్ వీసా హోల్డర్ల పాపులేషన్ డాలస్ లో చాలా తక్కువ అంటే ఆఫ్టర్ కోవిడ్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువనే ఉండేది పాపులేషన్. యాక్చువల్ గా మోస్ట్ రీసెంట్ స్టాట్స్ ప్రకారం నార్త్ డాలస్ లో పర్టికులర్ గా కొలిన్ కౌంటీ, ఓకే, కొలిన్ కౌంటీలో ఫ్రిస్కో, ప్లేనో సగం పార్ట్ అండ్ ప్రాస్పర్ సగం పార్ట్, ప్రిన్స్టన్ సగం పార్ట్, ఇట్లా ఈ పీసెస్ అన్ని కొలిన్ కౌంటీ కిందకి వస్తాయి. కొలిన్ కౌంటీలో లాస్ట్ 5 years లో మోర్ దాన్ 300K పీపుల్ పాపులేషన్ పెరిగిందంట. మోర్ దాన్ 300K. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 300K పీపుల్ అంటే 3 లక్షల జనాలు ఈ కొలిన్ కౌంటీలోనే పాపులేషన్ రైజ్ అయిందంట. అంత రైజ్ అయింది. సో జనాలు దానిలో వీసా హోల్డర్స్ ఉంటారు, అందరు ఉంటారు. బట్ నా అండర్స్టాండింగ్ ప్రకారం 50% అన్న వీసా హోల్డర్స్ వచ్చి ఉంటారు. సో పాపులేషన్ ఆ రేంజ్ లో గ్రో అయింది ఈ పర్టికులర్ కొలిన్ కౌంటీలో. సో అది బిఫోర్ కోవిడ్ మార్కెట్. అండ్ ఆఫ్టర్ కోవిడ్ వచ్చేసరికి లాట్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ స్టేట్స్ నుండి డాలస్ లో ఇల్లు కొనుక్కొని షిఫ్ట్ అవడం వల్ల కొంచెం మార్కెట్ టైట్ అయింది కంపేర్ విత్ బిఫోర్ కోవిడ్. స్టిల్ జాబ్స్ ఉన్నాయి, కానీ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఆర్ జాబ్ కొట్టాలి. అది కాకుండా హెవీ కాంపిటీషన్ కూడా ఉంది. ఒకప్పుడు ఇంత కాంపిటీషన్ లేదు. మేబీ ఒకప్పుడు ఒక జాబ్ కి 3 members కాంపిటీషన్ ఉండేటోళ్ళేమో, బట్ ఇప్పుడు ఒక జాబ్ కి మేబీ 10 people కాంపిటీషన్ ఉన్నారు. సో అంత కాంపిటీషన్ రేజ్ అయింది ఆఫ్టర్ కోవిడ్. డాలస్ లో చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ టొయోటా ఉంది డాలస్. డాలస్ అంటే నార్త్ డాలస్ ఏరియాలో ఉన్న సిటీస్ గురించి చెప్తున్నా, జస్ట్ డాలస్ కాదు. టొయోటా ఉంది ప్లేనోలో, క్యాపిటల్ ఉంది ప్లేనోలో, ఓకే. అండ్ AT&T మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది. అమెరికన్ ఎయిర్లైన్స్ మెయిన్ హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంది. అండ్ JP Morgan ఆఫీస్ ఉంది. అండ్ అమెజాన్ ఉంది, క్యాటర్పిల్లర్ ఉంది, చార్ల్స్ శ్వాబ్ ఉంది. సో ఇట్లా కౌంట్ చేసుకుంటూ పోతే పెద్ద పెద్ద కంపెనీస్, టాప్ మోస్ట్ వరల్డ్ వైడ్ పాపులారిటీ ఉన్న కంపెనీస్ కూడా అట్లీస్ట్ మినిమం 10+ ఉన్నాయి. అండ్ ఇంకా చిన్న కంపెనీలకు లెక్కలేదు, అన్ని కంపెనీస్ ఉన్నాయి. వెరేజాన్ ఉంది, అండ్ 7-Eleven ఉంది, అండ్ ఇట్లా రకరకాల కంపెనీస్, చాలా కంపెనీస్ ఉన్నాయి డాలస్ నార్త్ డాలస్ ఏరియాలో. ఒకప్పుడు ఈ కంపెనీస్ అన్ని డాలస్ డౌన్ టౌన్ ఏరియాలో ఉండేవి, ఓకే. మోస్ట్ రీసెంట్ టైంలో అంటే లాస్ట్ 10 to 15 years టైంలో డాలస్ డౌన్ టౌన్ సైడ్ క్రౌడ్ పెరగడం వల్ల స్లోగా ఒక్కొక్కటి ఇర్వింగ్, ప్లేనో, ఫ్రిస్కో లేకపోతే సౌత్ లేక్ ఇట్లాంటి ఏరియాలు అన్నిటికీ స్లోగా షిఫ్ట్ అవుతా వస్తున్నాయి. బట్ హెవీగా కంపెనీస్ అయితే ఇర్వింగ్ లో ఉన్నాయి నేను నోటీస్ చేసినంత వరకు, ఓకే. సో జాబ్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం క్రౌడ్ ఎక్కువైంది వీసా హోల్డర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్టర్ కోవిడ్. బట్ కంపెనీస్ మాత్రం చాలా హెవీ సిచ్యువేషన్ లో ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ అయితే విత్ ఇన్ 1 or 2 months లో, అంటే H1B పీరియడ్ ఏదైతే ఉందో రెస్ట్రిక్టెడ్ 60 days టైమ్, మోస్ట్ ప్రాబబ్లీ ఆ 60 days లో జాబ్ అయితే వస్తుంది. ఇండియన్ క్రౌడ్ ఆబ్వియస్ గా డాలస్ లో ఐ బిలీవ్ US లోనే, ఓకే, తెలుగు ఇండియన్ రెస్టారెంట్స్ హైయెస్ట్ ఉన్నది డాలస్ అని నేను అనుకుంటున్నా, ఓకే. ఒకవేళ మీరు కాదు అనుకుంటే ఏదైనా వేరే సిటీ ఏమనంటే కమెంట్ లో పెట్టండి. బట్ ఇక్కడ ఇండియాలో ఏమేమైతే ఫుడ్ ఐటమ్స్, రెస్టారెంట్స్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అంతకంటే బియాండ్ మీకు దొరుకుతాయి డాలస్ లో. అన్ని వందల రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ టెంపుల్స్ ఉన్నాయి. కారసిటీ హనుమాన్ టెంపుల్, ఫ్రిస్కో అండ్ DFW టెంపుల్, ఇర్వింగ్, ఇట్లా ఇంపార్టెంట్ టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇండియన్ క్రౌడ్ హెవీగా ఉంది. అండ్ స్పెసిఫిక్ సిటీస్ లోకి వెళ్తే మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ క్రౌడే కనిపిస్తారు. అందులో మేజర్ గా 80 to 90% తెలుగు వాళ్ళే కనిపిస్తారు. సో ఇండియన్ క్రౌడ్ కల్చర్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళకి, టెంపుల్స్ అండ్ ఇండియన్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి డాలస్ బెస్ట్ ప్లేస్. థింగ్ హౌసింగ్ మార్కెట్. సో రెంట్లు, అపార్ట్మెంట్ రెంట్లు అవి చూస్తే మాత్రం మరీ ఓవర్ గా ఇప్పుడు కాలిఫోర్నియాలో లేదా న్యూయార్క్ లో ఉన్న రేంజ్ రెంట్స్ అయితే లేవు. లైక్ సింగిల్ బెడ్రూమ్ మేబీ 1200 to 1600 or 1500, డబుల్ బెడ్రూమ్ 1500 to 2000, ట్రిపుల్ బెడ్రూమ్ 2000 to 2500. అదే ఇల్లు దగ్గరకు వచ్చేస్తే కొన్ని సిటీస్ ఫ్రిస్కో ఇట్లాంటి వాటిలో మరీ ఓవర్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సింగిల్ ఫ్లోర్ 2000 square feet హౌస్ మేబీ 600K వస్తుంది యూజ్డ్ హౌస్. కొత్తదైతేనేమో 650 to 700. అదే కొన్ని అదర్ సిటీస్, సెలీనా లేకపోతే ప్రాస్పర్,
ఐ థింక్ ప్రాస్పర్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంది కరెంట్, బట్ సెలీనా లేకపోతే ప్రిన్స్టన్ లేకపోతే నార్త్ లేక్ ఇట్లాంటి ఏరియాకి వస్తే అట్లీస్ట్ 400 to 500 సింగిల్ ఫ్లోర్ హౌస్ 3 బెడ్ 3 బాత్ ఉండేది కొనుక్కోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ ఒక పెద్ద హెడేక్ ఉంది. ప్రాపర్టీ ట్యాక్సెస్ టెక్సస్ లో చాలా ఎక్కువ, క్లోజ్ టు 2.6 నుండి 3% మధ్యలో ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద సిటీ. అంటే ఒక 500K హౌస్ కొంటే అట్లీస్ట్ $12,000, $10,000 to $12,000 పర్ ఇయర్ ప్రాపర్టీ ట్యాక్స్ కే పోతుంది. అంటే ఎవ్రీ మంత్ పేమెంట్ లో $1,000 ప్లస్ జస్ట్ ఫర్ ప్రాపర్టీ ట్యాక్స్ పోతుంది. సో అంత హెవీ ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది. కానీ ఇక్కడ ఉన్న అదర్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్టేట్ ట్యాక్స్ లేదు. సో ఆబ్వియస్ గా స్టేట్ ట్యాక్స్ లేదు కాబట్టి అక్కడికి ఇక్కడ కవర్ అవుతుంది. సో ప్రాపర్టీ ట్యాక్స్ అయితే ఎక్కువ టెక్సాస్ లో. అట్రాక్షన్స్ వచ్చేసరికి మోస్ట్లీ ఫ్లాట్ ల్యాండ్ డాలస్ ఏరియా. సో ఇండియన్స్ కి మేజర్ క్రికెట్ ఆడతారు, క్రికెట్ ఆడడం తప్ప ఇంకొక అదర్ యాక్టివిటీ లేదు. విజిటింగ్ ప్లేసెస్ అవి అంటే పెద్దగా హెవీగా లేవు. ఏమో స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డాలస్ కౌబాయ్స్ ఇట్లా 3-4 టీమ్స్ ఉన్నాయి కదా ఫుట్బాల్ లో అండ్ అదర్ 2 గేమ్స్ లో కూడా. సో ఈ గేమ్ ల టీమ్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫ్రిస్కోలో ఒక గ్రౌండ్ ఉంది, AT&T స్టేడియం ఉంది. సో వాళ్ళకి సెట్ అవుతుంది. బట్ ఆ పర్సంటేజ్ ఆఫ్ వీసా హోల్డర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వాటిని ఫాలో అయ్యేటోళ్ళు ఎక్కువ క్రికెట్ ఫాలో అయ్యేటోళ్ళు ఉంటారు. సో అట్రాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టూ మచ్ గా లేవు డాలస్ ఏరియాలో. ఎక్కడికి వెళ్ళాలన్నా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి లేదా ఫ్లైట్ వెళ్ళాలి. బట్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అమెరికన్ ఎయిర్లైన్స్ ఇక్కడే ఉంది కాబట్టి DFW ఎయిర్పోర్ట్ నుండి ఆల్ ఓవర్ ద యూఎస్ లో ఎనీ సిటీకి ఫ్లైట్ ఉంది డాలస్ నుండి, అదొక అడ్వాంటేజ్. సో ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఆర్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. డాలస్ ఏరియాలో పర్టికులర్ గా వెదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వర్స్ట్ ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ ఎండ ఎక్కువ కొడుతుంది, అది ఓకే, ఎండ కొట్టడం వరకు. చలికాలం పెద్ద ఓవర్ చల్లగే ఉండదు, అది కూడా ఓకే, అది అట్లా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ హెయిర్ పడుతుంది. ఓకే, అది ఎప్పుడు పడుతుంది అంటే సమ్మర్, వింటర్ టు సమ్మర్ ట్రాన్సిషన్, అంటే మార్చ్ ఏప్రిల్ మే గ్యాప్ లో పడుతుంది. ఎందుకంటే వింటర్ నుండి సమ్మర్ సైడ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు. ప్లస్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆ పీరియడ్ లో సమ్మర్ నుండి వింటర్కి వచ్చేటప్పుడు. సో ఈ టైంలో హెయిల్ పడుతుంది. ఓకే, ఆ హెయిల్ పడ్డదంటే రూఫ్ ఖరాబ్ అయిపోతుంది, దాన్ని రీప్లేస్ చేయాలి. 1%, 1.5%, 2% ఇన్సూరెన్స్ మనం తీసుకొని ఉంటాము. అంటే ఇంటి వాల్యూ 500K ఉంటే మన ఆల్మోస్ట్ మనమే ఒక 1% అంటే $5,000 మనమే చేతి నుండి పే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకసారి రూఫ్ రీప్లేస్ చేపిస్తే ఆబ్వియస్ గా హోమ్ ఇన్సూరెన్స్ రైజ్ అవుతుంది. ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అదర్ ప్రాబ్లం ఏముందంటే డాలస్ ఏరియాలో ఇక్కడ టోర్నడోస్ వస్తాయి. ఓకే, దీన్ని టోర్నడో వ్యాలీ అని కూడా అంటారు. డాలస్ ఏరియాలో ఉన్న అన్ని సిటీస్ ప్లస్ కొంచెం ఓక్లహోమాలో ఉన్న కొన్ని సిటీస్ ఇది టోర్నడో వ్యాలీ అంటారు. టోర్నడో వ్యాలీ అని ఎందుకంటారంటే ఇక్కడ టోర్నడోస్ ఎక్కువ వస్తాయి. ఎందుకు, దానికి రీజన్ ఏంటంటే బేసిక్ గా రాకీ మౌంటైన్స్. ఓకే, రాకీ మౌంటైన్స్ కెనడా నుండి ఆల్మోస్ట్ యుఎస్ లోకి ఉంది. టెక్సాస్ కి లెఫ్ట్ సైడ్ లో న్యూ మెక్సికోలో ఉన్న నార్త్ సైడ్ వరకు రాకీ మౌంటైన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా విండ్, ఆర్కిటిక్ విండ్ నార్త్ నుండి సౌత్ పుష్ అయిందంటే అంటే రాకీ మౌంటైన్స్ లో ఆల్వేస్ స్నో ఉంటుంది. ఎందుకంటే అది గ్రౌండ్ ఎలివేషన్ నుండి చాలా హైట్ ఉండడం వల్ల అక్కడ ఎప్పుడు స్నో ఉంటుంది. సో ఎప్పుడైనా విండ్ నార్త్ టు సౌత్ పుష్ చేసినప్పుడు అక్కడ రాకీ మౌంటైన్స్ నుండి న్యూ మెక్సికోలో నార్త్ సైడ్ నుండి అండ్ డెన్వర్ కొలరాడోలో ఉన్న రాకీ మౌంటైన్స్ నుండి ఓకే కోల్డ్ ఎయిర్ నార్త్ డాలస్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ అమరిల్లోలో అమరిల్లో ఆల్మోస్ట్ నార్త్ ఉంటుంది, డాలస్ ఇంకా కిందకు ఉంటుంది. ఇక్కడ వరకు పుష్ అవుతుంది. ఆ కోల్డ్ విండ్ ఇక్కడికి వచ్చి అండ్ గల్ఫ్ ఆఫ్ అమెరికా, అదేంటంటే టెక్సాస్ కింద ఉన్న సముద్రం, అక్కడ నుండి మెజారిటీ ఆఫ్ ద టైము హాట్ విండ్ పైకి పుష్ అవుతుంది, అంటే నార్త్ ఈస్ట్ కి. సో ఎందుకు పుష్ అవుతుంది అంటే అది ఆల్మోస్ట్ ఈక్వడార్కి దగ్గరకు ఉండడం వల్ల అటుకెంచి వచ్చే విండ్ అంతా హీటెడ్ విండ్ ఉంటుంది. సో ఈ హీటెడ్ విండ్ కింద నుండి వచ్చింది అండ్ పైనుండి వచ్చిన కోల్డ్ విండ్ మా రాకీ మౌంటైన్స్ నుండి, ఇవి రెండు కలవడానికి హెవీ స్కోప్ ఉన్న ఏరియా నార్త్ డాలస్ ప్లస్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఓక్లహోమా. సో ఇక్కడ రెండు టచ్ అయిన చోట బేసిక్ గా హెయిల్ ప్లస్ టోర్నడో ఈ రెండింటికి పాసిబిలిటీ హై ఉంటుంది. సో ఇది మేజర్ బిగ్గెస్ట్ కన్సర్న్ నా దృష్టిలో డాలస్ కి. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్. ఈ మధ్యన డాలస్ లో చాలా హెవీగా ట్రాఫిక్ రైజ్ అయింది.
ఎస్పెషల్లీ డాలస్ డౌన్ టౌన్ సైడ్ ఆఫీస్కి వెళ్ళాలంటే మాత్రం చాలా టఫ్. అట్ ద సేమ్ టైం చాలా టోల్స్ ఉన్నాయి, చాలా ట్రాఫిక్ ఉంది. ఈ మధ్య నేను నోటీస్ చేస్తుంది ఏంటంటే I-35. సో I-35 డాలస్ నుండి డెంటన్కి ఉంటుంది, I-35 ఈస్ట్, అండ్ I-35 వెస్ట్ వచ్చేసి ఫోర్ట్ వర్త్ నుండి డెంటన్కి వెళ్తుంది. సో ఈ రోడ్లలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది, మోర్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ట్రాఫిక్ ఓవర్గా పెరిగింది. సో ఇదొక ప్రాబ్లమ్. మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ క్రౌడ్ మోస్ట్ రీసెంట్ టైంలో సెలీనా అని లేదా జస్టిన్ అని దూరం దూరం సిటీస్ లో ఇల్లు కొన్నారు ఆఫ్టర్ కోవిడ్. వాళ్ళకు ఒకవేళ డాలస్ డౌన్ టౌన్ సైడ్ ఆఫీస్కి వెళ్ళాలంటే మాత్రం స్టార్స్ కనిపిస్తాయి, ఎందుకంటే 1 hour to 1.5 hours పడుతుంది ట్రాఫిక్ లో. సో ఈ ట్రాఫిక్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లము డాలస్ లో. ఇవి నేను నోటీస్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్. ఓకే, మీ పర్స్పెక్టివ్ లో ఇంకేమైనా మిస్సింగ్ థింగ్స్ ఉంటే కమెంట్ లో పెట్టండి, చూద్దాం ఏమైనా మిస్ అయిందేమో. సో థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.